కొడుకే గాని అన్నది ఒక్క మాట నువ్వు రాయకన్నా. అయితే నీ కొడుకు పుట్టినా రాయకపోతే నాకు నా నౌకరు తీసేస్తాడు, లేదా పాలకు తీస్తాడు. అన్నయ్య నీ ప్రాణం పోవడద్దు. నా కొడుకు పుట్టిండన్న సంగతి అన్న నీకే తెలుసు, నాకే తెలుసు, ఎవరికి తెలియదు. అన్నయ్యా నా కొడుకును ఒక్కరిని నువ్వు దాస్తే నీకు పుణ్యం ఉంటది అన్నా. నీకు ఒక్కరుడు 7 నాగపళ్ళ నుండి ఎండి బంగారం ఇస్తా అన్నా. నీకు ఏది కావాలంటే గది ఒక్క మాట నా కొడుకును తప్పదాల్స్తే నీకు పుణ్యం ఉంటది అన్న. సరే చెల్లె, ఇప్పుడు ఈ రాసిన కమ్మలు గుర్తేస్తా. దీని పై పక్కన పెట్టి కొత్త పైలు ఆ దాని అయితే నీ కొడుకు పేరు చెల్లెడా. మరి పోనీ నీకు కొడుకు పుట్టిందని మీ బావ చెప్ప దొరకొండ పట్నాలు ఎవరికి చెప్ప, కాపులకు కానీ కరణాలకు కానీ ఎవరికి కానీ చెప్ప చెల్లె. కానీ చెప్పగానే కాళ్ళు ఎట్టుకుంటే కడుపెట్టుకుంటది. అన్నయ్యా నీకు ఇచ్చే ఉండన్నా చెప్పగాని అన్నా నీకు దోతులు కావాలంటే, ఎందుకంటే ఇప్పుడు మీ బాబాయ్ దోతులు ఉన్నాయి, నువ్వు కావాలంటే అంగీలు ఉన్నాయి అన్న. ఒకటి ఒక దోతి ఇస్తాను, ఒక్క దోతి కట్టుకొని దాన్ని ఇడిచిన పేరు మళ్ళీ కట్టుకోవాలి. ఒక్కటేం కర్మ అన్న 2 ఇస్తా. 2 కాదు 4 దూడలు ఈ బాబాయ్. ఇవాళ కట్టిన దోతి మళ్ళీ ఈ వారం దాకా కట్టనే కట్టాలి. 4 జోడలు ఇస్తే 8 దోతులు అవుతాయి. 6 కోటి కడతా అన్న. నీకు 4 దోతులు జోడలు ఇచ్చేస్తాను. 4 అంగీలు అన్న. 4 ఏం కర్మని 8 అంగీలు ఇస్తాను. 4 రుమాన్లు 4 రుమాన్లు ఇస్తాను. అవి పేరు పడ సల్లం పాడాయి. అవి కట్టుకోతుంది ఎందుకంటే బాబాయ్ సన్నపు చూడలే, అవి అట్టి కట్టుకుంటే ఎట్లా, అవి కూడా కావాలంటవా? తడివీరు ఉంటాయి మన ముసలాయి. నీకు బనీన్లు కానీ 90 నంబరు బనీన్లట. మనిషి దొడ్డుండే 90 నంబర్ బనీన్లు కావాలట. అన్నయ్యా చెప్పలయా నిండి 4 బనీన్లు 8 అంజీలు 8 జోడలు కావాలి. 4 రుమాన్లు కావాలి. బాగా పెట్టుకునేటి ఏది కడియాలి ముత్తుము రాదు గట్ల పోగులు సన్న పంగి అది అన్ని సొమ్ములు కావాలి. అన్నయ్యా బాగా కట్టుకున్న ముందేతి కడియాలి ముద్దుటం రాదు. నువ్వేది కోరుకుంటావు అన్ని తీర్ల నీకు ఇస్తున్నా. మరి అన్ని కట్టుకొని ఇంటికోతా. ఆ ఇంటికాడ దాన్ని కట్టుకుందామంటే పేగలేదు. నేను చూస్తున్నా గిట్లా ఇంటికాడ గట్లనా దానికి కావాలి. మంచిగా ఉండే అన్నయ్యా నువ్వు కట్టుకుంటే నువ్వు దోతులు ఇస్తే, నువ్వు దోతి కట్టుకొని దొరలో తిరిగితే ఇంటికాడ నా భార్య సంగతి అన్నంట అన్నా. వదినకు కూడా 4 చీరలు ఇస్తున్నా. ఇయ్యాల కట్టిన చీర మళ్ళీ 10 రోజులకు కట్టద్దు. గోల్చాడు చీరలు ఇక 10 రోజుల కట్టద్దంటే 10 చీరలు ఇవ్వన్నట్టు అన్నా. 10 చీరలు ఇస్తున్నాను. 10 జాకెట్లు 10 జాకెట్లు ఇస్తాను. 4 బాడీలు అడుక్కున్నటువంటి అవ్వేందుకు అంటే అట్టేం రావటే నాకు. అన్ని తీర్ల వదినకు కావాల్సిన సొమ్ములు కూడా ఇస్తాను. ఇవాళ దాకా దానికి ఎంటికలకు నూనె లేదు కానీ ఇక్కడికి వెళ్ళి మంచి వాయిల్ పెడుతుంది. అన్నయ్య వదినకు వాటిని పంపిస్తానటి. నువ్వు పెట్టుకున్న సొమ్ములు నేను పెట్టుకున్న సొమ్ములా అన్న? నేను పెట్టుకున్న సొమ్ములు కూడా ఎందుకంటే ఇప్పుడు వదినకే ఇచ్చేస్తానా. ఒక్క మాట నా కొడుకు పేరు మాత్రం ఎందుకంటే పక్కకేసిన 4-5 రంగులు అన్న. ఇప్పుడు సీరియల్ ఇచ్చిందని లంగలు ఇవ్వడానికి వనుడు ఎందుకు ఇచ్చేదినా? బట్టోడు ఫోన్ రాదు కట్టే దోతి కట్టి అంగి తొడిగిండు, సభ కట్ట పోగులు సన్న పంగిలు తొడిగిండు, 30 ముళ్ళ రుమాలు చుట్టిండు, ఫోన్ రాదు సొమ్ములు పెట్టుకున్నాడు. చెల్లి అద్దం ఇవ్వన్నాడు. అద్దం ఇచ్చే వారికల్లా అద్దంలో చూసిండు. ఏమంటాడు? చెల్లెరా చెల్లెరా పల్లెకు పాడేరుడే చెబుతారు సాయామును
బావ కట్టుకున్న తొట్టి కట్టుకున్నావు, బావ తొడుక్కున్న అంగి తొడుక్కున్నావు, బావ పెట్టుకున్న సొమ్ములు పెట్టుకున్నావు, బావ చుట్టిన రుమాలు చుట్టినావు. చెల్లె నేను బావ తీరు ఉన్ననా లేదా అంటావా? అన్నయ్య ఎవరు ఉండే తీరు వాళ్ళు ఉంటారు. ఎంత బలిసినా గాని పంది ఏనుగా అయితే అదే నేను పందిని ఏనుగా అయితే అంటే నేను పందిరానట్టు బాగా వచ్చింది నేను పందిరానే చెప్తాను. అన్నా నువ్వు ఒకసారి ఇట్రా అన్నా. అది వలిగిపోతా గుల్లకోట ఇది కూడా అయిందా? ఏం పందిరానే లేదన్నా, ఏదో సాయంత్రం అన్నారా? ఎంత పరిచిన పంది ఏనుగ కాదు. బావ పేరు చెప్పిన అన్నందుకు దీనికి ఇంత దీనికి పొగరత్తాను. లేదన్నా, కొడుకు పుట్టిండాలి. అన్నా నేను ఏదో సామెత ముచ్చట ఎద్దే అవుతుంది, బడ్డే అవుతుంది. గాడికి గజ్జల పేరైతే గుర్రం కాదు. కానీ బావ తీరు నువ్వు ఎందుకుంటే నువ్వు ఉండే తీరు నువ్వు ఉన్నావు అని అన్నగా నిన్ను పండి అంటానే అంటలేదన్నా. నువ్వు మాదిగోనికి బొర్ర దిగుతాయి కోటోడు అంటారా? నువ్వు ఉన్నావు, బావ తీరే ఉన్నావు. ఉన్నావు సరే నువ్వు చెరపల్లె నేను మంచిగా ఎందుకంటే అయినా నాకు కట్టుకున్నాను బట్టలు ఇచ్చినావు, అది నీకు ఇచ్చినావు. అన్ని తీరులో ఉన్నాయి కానీ సొమ్ములు ఇచ్చినావు, సోందం ఇచ్చినావు. ఈ అన్ని కొంత పోతా అని ఈ కింద ఉంటే 5 బియ్య పిత్తులు అంటే ఇంటికాడ తిందామంటే లేప ఎట్లా అంటావా? అన్నా నీకు 50 కిలోల బియ్యం బత్తి ఇస్తారు. నేను మళ్ళీ కొనుక్కుంటానే. అయ్యో 12 గిటాలు పంపు ఆడేదాకా అన్నా. సరే, ఎందుకంటే చూడు నీకు కొన్ని ఇస్తే ఎటు మొదలు కావాలి అడుగుతాను కాబట్టి నీకు 12 క్వింటాలు ఏం కర్మ అన్నా. సంవత్సరానికి నీకు ఎంత గాసం పడుతుందో అంత గాసం నీకు ఇచ్చేస్తాన్నా. ఇచ్చినవా? మరి ఐటికి అంచుకు పప్పు లేపా. నేనే అన్నా. సరే అన్న, పప్పులు కూడా నేనే ఇస్తాను. ఏమడిస్తావే? ఓ అడ్డడానికి పెసలు ఇస్తుంది. అవి ఉంటుంది సాపాలకు వారు పోయి నేను మళ్ళీ కొనుక్కోమన్నా. ఒక కింటలు పప్పి అదే అనిపప్పి అనిపప్పిచ్చావు. అన్నా మరి ఏం పప్పు ఇవ్వాలి? మంచి పప్పి, కందిపప్పి. ఓ కందిపప్పు గాని, మైసూరు పప్పు గాని, పెసర్లు గాని. అన్నా నీకు ఏదైతే తినవాట ఉంటుందో అవే పప్పు దినుసులు నీ ఇంటికి పంపిస్తున్నా, నీకు ఏం బాధలేదు. చెల్లె బియ్యం ఇచ్చినావు, ఉప్పు ఇచ్చినావు, నూనె ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు కానీ అండుకొని పోలేదు కాదే గుడిసారా గంజులు లేవా? నీకు ఎందుకంటే చూడు, ఒకటి కూర గంజు, ఒకటి బువ్వ గంజు రెండు ఇస్తాను. నాలుగేవారు అయిపో అది మళ్ళీ అడుగుద్దా తిన్నాక గంజులు ఎన్ని ఇవ్వండి మరి? ఇగో కూర 4 బోయ 4. నీకు డజన్ గంజులు ఇస్తానా. ఇక నువ్వు కూర వండుకో, బువ్వే వండుకో. 2 కొత్తారు. రెండెందుకు ఒక్కటి చాలదా? అది కాగబెట్టుకుంటే కొత్తలు ఏం కాదు. అన్నా నీకు 2 కుక్కర్లు ఇస్తాను. ఎందుకంటే నువ్వు కాగబెట్టిన అదినే ముట్టది, అదినే కాగబెట్టిన పల్లాలు ఈ గాడి కొడుకు ఎన్ని రోజులు ఏడ చేసిండు. అన్నా నీకు డజన్ పల్లాలు ఇస్తానా. 2 ముంతలు ముంతలు మునిగిపోను. ఏదన్నా తమసాపు డబ్బా కోసుకొని పోయేదానికి. నువ్వు ఒక్కడితే ఇద్దరు ఒక్కసారి మేము కొంటాం. సరే ఇస్తున్నా. చెల్లె ఇక ఒకటి అడుగుతానే. రండ ఆగసామి దినాలు కానీ నవ్వేది కాదు. ఇప్పుడు మనకు బాగుంది. అది పట్టుక మీద కూర్చొని పట్టుకుంటాడా ఎవరు దానికే ఇవన్నీ ఇక్కడ నేను గాలి ఎత్తుకోపోతున్నా. చెల్లెలా అయినా గోతాలతో బియ్యం ఇచ్చినావు, గోనెతో రసం ఇచ్చినావు. అయినా ఇటువంటి కొబ్బరిలు గంగళ్ళు అన్ని సంబంధం ఇచ్చినావు కానీ ఇవన్నీ ఉంటూ ఏడబెట్టాలి. ఆ 4 కమ్మలు కట్టుకొని 3 పెండలు కట్టిన గుడిసె. ఆ గుడిసెలకు ఇవన్నీ ఉంచితే ఏమనుకుంటారే?
ఏడబెట్టానంట నీకు ఇల్లు లేదా? ఇల్లు ఎక్కడదే ఆ మేడి చెట్టు మీద పెట్టుకోపో. కట్టగడ కమ్మల గుడిసె ఉంది అన్న నేను ఇట్లా దొరవారం గుడిసెలు ఉంటానా? గుడిసెలు ఉంటాడు ఇంత బతికి బతికి. అన్న నీకు 2 రూముల బిల్లు ఇద్దాం. ఏమిటికి నువ్వు ఇచ్చిన ఖర్చు అయ్యగారు ఖర్చే కాదు, అది ప్లాన్ వేసింది ఇంజనీర్. ఓ 1,00,000 రూపాయలు ఇస్తా అని నేను ₹1,00,000 అయ్యగారు ఖర్చే కాదు. అబ్బా అంటే ఇంటికి ముగ్గు పోయింది అయ్యగారు. అబ్బో మరి గుల్లపొట బాగానే పట్టుకుంటాడు. అన్న నీకు 10 లక్షలు ఇస్తుంది. 10 లక్షల అనగా చుట్టూ పరాడే కాదు. అమ్మా ఇంకా పోరా. అన్న సరే నీకు 50 లక్షలు ఇస్తుంది. 2 లాట్రూలు అది వేలకు ఏం పోరు. ఇద్దరికి ఒకసారి వచ్చే అన్నయ్య సరే నువ్వు ఏదంటే గది ఇల్లు కానీ ఇద్దరు కానీ కానీ ఎందుకంటే ఇప్పుడు గోవిందుల గోపురాలు నువ్వు ఏది తయారు చేసుకున్నా అయ్యే ఖర్చు మాత్రం నాదే. ఒక్కనే నేను ఎల్లే కడిగా మంచిది, నా అదృష్టం మంచిది. నువ్వెవరు చూసినావు, ఎవరి ముఖం చూసినావు, కానీ నీకు రాగా కాళ్ళ కరెపిల్లి వచ్చింది. కులాన పట్టురాలైనా మా అన్న రాంగా నక్కం దొక్కిండు పెద్ద పిల్లని చూడలే. కానీ పెద్ద పూలు చూస్తే నువ్వు తలపెట్టుకుంటు పొరుగుతాందట, రోజు తిరుగుతాందట. నా అదృష్టం మంచిది. నేను ఎవరి మొక్కలు చూసిందో నాన్న బట్టికేశ్వర అల్లంలోని సొమ్ము 2 బండ్లు కట్టుకున్నాడు. ఆ బండ్ల మీద అటువంటి ఉప్పుతో 9 పప్పుతో 10 అటువంటి అయినా అటువంటి పట్టు రాజు బయలు నాడు ఏనాడు నాగబాల్లో పట్టుకున్నాడా? సరా 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 కట్ట గడపడ కమ్మల గుడిసె ఉన్నది. కాడికి బండి కొట్టుకొని వచ్చేవారికల్లా ఏనాడు చిట్టు గోపిదుడు కాపోలు ఇంటికాడ లగ్గమైతే చెప్పకడ ముత్త పట్టుకుని భూవెత్త మా ముందు కొడుకుని పట్టుకపోతే కాపోలు ఇంటికాడ ఉన్నది. ఈ పట్టోడు గుడిసెను చూసిండు, 50 లక్షలు ఇచ్చింది. ఈ గుడిసె నాకెందుకు, మెల్లగా అంటే ఒకటి బండ్లు పక్క పొంది నిడిచిండు. ఇక దీన్ని ఇచ్చితే ఆల్చమైద్ది అన్నాడు, దీన్ని పెండ కట్టించిన ఆల్చమైద్ది అన్నాడు. జేబులు అగ్గిపెట్ట తీసింది, అగ్గిపెట్ట తీసి గుడిసాకు పట్టోడు నల్ల రాజురమ్మ మంచి మంచి గంగాలు ఉన్నాయి. నాకెందుకు లేదు గుతుప పట్టిండు, పొల్లు 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 కుండల వాడు కొట్టిండు. కుండల వాడు కొట్టి లంజముండ నా మానం నా ఇచ్చే తీయవేంగా ఎవరిందో కొన్న వాయని చెప్పి కులాల పట్టు వాళ్ళు చూసే గాలి పెట్టుకున్నారు. అయ్యో నా
పటేలు ఉన్నట్టుండు ఓ పటేలా ఇది మాత్రం చూడన్నారా వర్ణం నేను ఏర్పడి నేను నీకు తెలియదా ఇటువే ఎవరి మానం తీయవేనవే నేను ఎవరి సిక్కిదేవేనవే ఆయన ముఖం పోరవాడ పొద్దుగాల వేయిండు మా రామసింగ భట్రాజు భట్రాజు తిన్నాన్ని మా రాసింగ పట్ల మా రామసింగ భట్రాజు లేని మొగాన్ని పటేలా నా మొగని చెప్తామని నా సిక్కిదేవేనవా నేను ఎవరనుకుంటా నీ మొగాన్ని అయ్యో ఓ నీ వేషాలు నీ వేషం పోతలో ఓరు ఉప్పులా చూసి పొంగ కొడతాను ముట్ట పడకని అయితే రామసింగం పట్టుని నువ్వు నేను కనబడతలేదా నీ వేషం పాడవాడ ఏర్పడి ఎత్తలేవా నా మొగడికి ఇట్లా లేడరా పట్టబట్టుకున్న మానజ పోతాయే సిక్కిదే పోతావే నువ్వు ఈ వేషాలు పొందలవారు ఈ వేషం ఎక్కడ వేసినవరా గాడికి కాదు నువ్వు పగటి బాగోతావు ఎక్కడ ఆడేస్తాన్నావు అంటే తన చింతల కింద నేను ఒక రాజునే రాదువా నేను ఒక దొరం ఈ దోతులు ఎక్కడి ఈ అంగీలు ఎక్కడి నీళ్ళ పొందల లజ్జ కొడుకే ముట్టి చూడు నీళ్ళ కొడతాండి మనకు ఈ పూట మనము కమ్మల గుడిసే ఏస్తే గుడిసే తోడిసే మరి గుడిసెలు ఉండేటోళ్ళం ఈ దోతులు ఎక్కడి ఈ అంగీలు ఎక్కడి ఆ రుణాలు ఎక్కడిది ఈ సొమ్ములు ఎక్కడి అసలు నువ్వు ఏసే వేసుకొని తిరుగుతున్నావు లొల్లి పెట్టకు మానం పొద్ది ఇచ్చేది వద్ది నేను ఎక్కడ దొంగతనం చెయ్యాలి ఏడ ఎక్కడ రాలేదు ఏమంతా దూరం తెచ్చినా సాగరాల కన్నా ఇప్పుడు కొనుక్కొస్తామంటే నీ దగ్గర ఐశ్వర్యం లేదు మరి నువ్వు ఏడుకెళ్ళి పైసలు లేని ఒక్క గోచె బాగుతావా సత్య సంచకారం లేని ఎందుకు పోయి బాగా నేను ఎక్కడ నేను ఎత్తుక రాలే మరి ఎట్లా వచ్చినాయి ఎక్కడ దొంగతనం చెయ్యలే నాకంటే నాకు కాదు ఓ ఇక మనం ఒక రాజులం అయిపోయినవే నువ్వు ఒక్క దురసారి అయిపోయినవే నా పెండ్లవా నేను అడుగుతాను కూట పోసుకునే గాడివి నీకు ఎక్కడన్నా దాచుకున్న ధనం ఇట్లా దొరికిందా కాదు దొరకలే తవ్వలేదు దొంగతనం చెయ్యలే నీకు దొరకలే మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది గుణకొండ పట్నాన నాకు రాముల సిరిదేవి లేదా భారీగా నిన్న కాక మొన్న లగ్గమైంది నేను వాడకుండా చూడు ఎంతమంది అచ్చిండ్రు ఎంతమంది అలా ఉంటుండ్రు ఎంతమంది గంటమంది బయటికి వెళ్ళిపోయిండ్రు ఎంతమంది గురించి వెళ్ళి రోజు రాసుకొని చూడు దగ్గర తప్ప చెప్పానా రోజు నువ్వు చేసే డ్యూటీ కానీ నా డ్యూటీ మీద బయలుదేరి నిన్న మెల్లగా సిరిదేవి ఇంటికి కిందికి వెళ్ళి పోతున్నా ఆ కిందికి వెళ్ళి వాంగ మేడ మీద పిల్లగాడు క్యా 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 ఏడిపి వచ్చింది ఈ మేడ మీద పొల్లగాడు ఎక్కడు ఏ చుట్టాలు వచ్చింది ఏ బాంధవులు వచ్చిండ్రు అని మెల్లగా సిరిదేవి దగ్గరికి సిరిదేవి కొడుకుని ఎత్తుకొని వచ్చింది అన్నయ్య ఎక్కడ చుట్టాలు కొడుకు కాదు బాంధవులు కొడుకు కాదు నా గర్భాన పుట్టిండన్నా పుట్టినని నీకేముందని నాకే తెలియాలి అని పట్టణంలో పని దొరకకుండా పట్టణ మా బాబు చెప్పు నా కొడుకు పనం నా పాలు ఇస్తాడన్నా నువ్వు ఏం అడిగినా ఇస్తా అన్నదే ఓ శ్రీదేవి గర్భాన కొడుకు కొట్టిండు ఆ మాట దాచుకునడానికి ధనవంత మనకి ఇచ్చిందా ఓ నీకు నా 8 చీరలు 8 జాకెట్లు 8 బాడీలు నీకు సిల్కం చీరు ఆసన్ నూనె అత్తన్ నూనె నాకు 8 ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినావు మన ఎందుకంటే ఇడు 7 నాగపన్నెండు 8 బంగారం ఇచ్చింది 9 సంవత్సరాలు ఇచ్చింది మరి ఇవన్నీ తీసుకొచ్చుకుంటావు నువ్వు పెద్దరాజుకు చెప్పవు మీరు కూడా ఎంత చిన్నగా ఉన్న